Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మీరు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్. ప్రత్యక్షంగా మా క్లాసులను ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మనం తెలుగు భాషను నేర్చుకుంటున్నాం. ఈ తెలుగు భాషలో గత కొన్ని క్లాసులు, వెనకటి క్లాసులు కనుక మీరు చూసినట్టయితే హచ్చులు, హల్లులు ఎలా రాయాలి, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కొన్ని అక్షరాలు ఒకే మాదిరిలా ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయాల గురించి ఇప్పుడు చెప్తున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని అక్షరాలు ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకొని ఇలా రాయకూడదు, ఇలా రాయాలి అని ఒక చిన్న క్లాస్ తీసుకుంటూనే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, కమ్ ఆన్, లెట్ us స్టార్ట్. ఇంట్లో మీ పిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే తెలుగు పూర్తిగా చిన్నగా ఒక్కొక్క మెట్టుగా నేర్చుకోవాలనుకునే వారికి కూడా ఇప్పుడు మేము ప్రవేశపెడుతూ ఉన్నాము. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది తెలుగు వర్ణమాల పుస్తకము. ఆల్రెడీ కొన్ని క్లాసులు జరిగాయి, లైవ్ క్లాసులు కూడా జరిగాయి. తెలుగు వర్ణమాల, అందులో భాగంగా మీ దగ్గర ఈ పుస్తకం ఉంటే కనుక ఇప్పుడు పేజ్ నంబర్ 25లో ఉన్నాం. మనం ఆల్రెడీ 24 పేజెస్ వరకు వీడియోలు మనం అయిపోగొట్టుకున్నాము. ఇప్పుడు పేజ్ నంబర్ 25కి వచ్చాం. పేజ్ నంబర్ 25. ఓకే, మీ దగ్గర పుస్తకం ఉంటే ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఎస్, చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓ, ఇది ఓ. ఇది ఔ. ఈ రెండిటికి గల తేడాను గమనించండి. ఓ, ఔ, ఇవి రెండు సేమ్ కింద, కానీ పైన ఓ అంటే పైన ఇలా ఒకటిలా రాస్తామన్నమాట. ఓ, ఈ ఒకటి కూడా లేకపోతే అది ఓ అవుతుంది. చూడండి, ఒకటి కూడా లేకపోతే అది ఓ. ఓ, ఓ, ఔ. అర్థమైందా ఫ్రెండ్స్? లేదు, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓ అంటే పైన ఏముండదు. ఓకే, జస్ట్ ఇలా ఉంటది. ఓ అంటే ఇలా ఉంటది. ఎలాగైనా అర్థం చేసుకోండి, నో ప్రాబ్లం. ఔ అంటే పైన ఇలా వస్తుంది. ఇది ఇది ఔకు గుర్తు అనమాట. ఔ అంటారు. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఓ, ఓ, ఔ. ఓకే, కామన్ గా ఉంటే ఓ, దాని మీద ఒకటిగా ఇట్లా పెడితే ఓ, ఔ ఇలా ఉంటది. ఓకేనా? సరేనా? అలాగే జాగ్రత్తగా చూడండి. ఈ డిఫరెన్స్, ఈ తేడాను మీరు గమనిస్తూ ఉండాలి. ఓకే, ఓ, ఓ, ఔ, ఆ విధంగా. అలాగే ఇలా చూడండి. ఇప్పుడు ఇది ఓ కదా, చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది ఓ కదా. ఇది చూడండి, దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? ఇదేమో ఓ, ఇంతవరకే ఉంది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇదేమో ఓ, ఇది బా, బా. ఇది ఓ, ఇది వా, ఇది బా. సో ఇక్కడ
ఓకు బాకు తేడా ఏంటి గమనించండి. ఓ ఇంతవరకే ఉంటది. ఇది అట్లా కాదు. బా అంటే పైన వరకు వస్తది. ఇది ఓ, ఇది బా. ఇది ఓ, ఇది బా. ఓకేనా? రైటా? ఇట్లాంటి తేడాలు మనం గమనించాలి. అర్థం చేసుకోవాలి తెలుగు లాంగ్వేజ్‌లో, తెలుగు భాషలో. ఓకే. ఓకే. యెస్. అలాగే ఇంకా అక్షరాలు చూడండి. ఇదేంటిది? ఇదేంటిది? న్యా. ఇదేంటిది? ఇది జ. ఇదేంటి? జ్ఞ. జ్ఞ. ఇది జ. ఈ 2 సేమ్ ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. దీన్నేమో జ్ఞ అనాలి. దీన్నేమో జ అనాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదేమో జ్ఞ. ఇదేమో జ. అలా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. జ్ఞ, జ. ఓకే. అదే మాదిరిగా ఇది చూడండి. ఇది చూడండి, జాగ్రత్తగా చూడండి ఇది. ఇది సేమ్ ఉంటాయి. ఇన్యే, ఇన్యే. ఇలా పక్కన ప్లస్ మార్క్ వస్తే ఇన్యే, ఇన్యే అనాలి. ఇది ఈ అంతే. ఈ అంతే. ఇది ఇన్యే. ఇది ఈ. ఇది ఎక్కడ వస్తదంటే చ చ జ జ ఇన్యే. చ చ జ జ ఇన్యే. అలా వస్తది. ఇది ఈ అంతే. ఇది ఇన్యే. ఇది ఈ. గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి. ఇది జ. ఇది ఓ. దీనికి దీనికి తేడా ఏంటి అంటే జ అంటే మధ్య ఇలా వస్తది ఇది. జ అంటే ఇలా వస్తది. ఇది మాత్రమే రాస్తే అది ఓ అయితది. ఇది ఓ, ఇది జ. ఇది జ, ఇది ఓ. గుర్తుపెట్టుకోవాలి. ఇది జ, ఇది ఓ. ఓకే. గుర్తుపెట్టుకోవాలండి. ఇవి పొరపాటు అవుతాం అనమాట. డిఫరెన్స్ తేడాలు ఉంటాయి. ఇది జ, ఇది ఓ. అలాగే ఇది చూడండి. ఇది పెద్ద ఝ. ఝ. ఝ పెద్ద ఝ. ఝ అనాలి. ఇది పెద్ద ఘ. ఇది పెద్ద ఘ. సారీ పెద్ద ఝ. ఇది పెద్ద ఘ. మీరు దీనికి అర్థం చేసుకోవడానికి గ ఘ. ఇది చ. ఇది జ. ఇది పెద్ద ఝ. పెద్ద ఝ. జ ఝ. జ ఝ. పెద్ద ఝ. ఇది గ ఘ. ఈ రెండు రాసేటప్పుడు సేమ్ గా ఉంటాయి. కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఏం లేదు. పెద్ద సున్నా వచ్చి పైన దీనికి ఆనుకుంటే అది ఝ. పెద్ద ఝ. చిన్న సున్నా వచ్చి పైన ఊకనే తలకట్టుంటే అది ఘ. పెద్ద ఘ. కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవాలి. ఝ పెద్ద ఝ. ఇది ఘ పెద్ద ఘ.
ఇది ఏమిది? ఇది ఏమి? తేడా ఏంటి? ఇది పెద్ద ధ ధ, చిన్నదా పెద్ద ధ, ద ధ, ద ధ అంటాం కదా అది. ఇది పెద్ద థ థ, త థ, చిన్నది పెద్దది, త థ. దీనికి మధ్యలో చుక్క ఉంటది, అది గుర్తు పెట్టుకోవాలి. చుక్క ఉంటే థ థ, పెద్ద థ, పెద్ద థ. చుక్క లేకుండా కామన్ గా ఇలా ఉంటే దీన్ని ధ అనాలి, ధ. అది కూడా కింద పొల్లు లేకపోతే చిన్నదా, పెద్ద దా అంటే కింద పొల్లు, ఆ విధంగా. ఓకే, ఇలా గుర్తుపట్టుకోవాలి మనం. ఇకపోతే ఇది చూడండి, ఇది ఏమంటారు? దీన్ని ఏమంటారు? ఇది నానే, ఇది నానే, కానీ ఇది పెద్ద నా, అణ అంటారు దీన్ని, అణ అంటారు, అణ. ఇది నా అంతే, నా అణ, ఆ విధంగా. చిన్న నా, పెద్ద నా. ఇది టాటా డాడా ఇది వస్తుంది, తాత దాదా ఇది వస్తుంది. అలా గుర్తుపట్టుకోవాలి. ఇది లా, ఇది అలా, పెద్దలా, అలా అలా అంటారు. ఇది ల ల, అలా ల, అలా, ఆ విధంగా. ఇది ల, చూడండి ల అంతే, సింపుల్ ల. ఇది అలా అలా. తేడాలన్నమాట. అలాగే దీన్ని చూడండి, రా, ఇదేమిది? రా. అలాగే దీన్ని చూడండి, బండిరా అంటారు, బండిరా. ఇది రా, ఇది బండిరా, లాస్ట్ కి వస్తుంది ఇది. లక్ష బండిరా అంటాం కదా, అప్పుడు వస్తుంది ఇది. ఇది రా, యా రా లా వా అంటాం కదా, అప్పుడు వస్తుంది. ఇది రా, ఇది బండిరా. అలాగే రాకు ఇంకొకటి సేమ్ టు సేమ్ అలాగే ఉంటది, చూడండి. ఇది ఇది ఏమిది? ఠ, పెద్ద ఠ, చిన్న ఠ, పెద్ద ఠ, ఠ ఠ అనాలి. మధ్యలో కంపల్సరీ చుక్క పెట్టాలి, అప్పుడైతేనే అది పెద్ద ఠ ఠ. గుర్తుపెట్టుకోండి. ఓకే, పెద్ద ఠ. ఇది రా, రా పెద్ద ఠ ఒకే మాదిరిగా రాస్తాం, కానీ మధ్యలో చుక్క ఉంటది. ఇది శేష అంటాం కదా, శనివారం ష, శనివారం ష. ఇది ఇది సరిగమ పదనిస. ఈ రెండింటికి తేడా ఉంటది. పలికేటప్పుడు షే ష అంటాం, షే. ఇది శనివారం ష అన్నమాట. ఇది స, ఇది స, ఆ విధంగా. శనివారం షే, స, అలాగా. అలాగే ఇది శేష, ఇది శనివారం ష. ఇది శేష అంటాం కదా, అది. ఇది ఇది ష, ఆ విధంగా. ష ష ష.
ఎస్. దీన్ని చూడండి. ఊ, పెద్ద ఊ, ఊ, పెద్ద ఊ, ఊ అంటారు. ఇది పెద్ద ఈ, 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 చిన్న ఈ, పెద్ద ఈ, చిన్న ఊ, పెద్ద ఊ, ఊ, ఈ, ఇవి రెండు కూడా ఇలాగే రాస్తాం. దీంట్లో కూడా అలాగే ఉంది చూడండి. కానీ బయట మాత్రం ఇక్కడ ఊ, ఊ, ఈ, ఈ అంటాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది పెద్ద ఊ, ఇది పెద్ద ఈ, ఆ విధంగా. ఓకే. ఇది ఆ, దాని పక్కన సున్నా పెడితే అమ్, పెద్ద సున్నా ఒకటే పెడితే అమ్. ఇది ఆ, దాని పక్కన రెండు సున్నాలు పెడితే అహా, అమ్, అహా, అమ్, అహా. ఆ పక్కన పెద్ద సున్నా పెడితే అమ్, ఒకటే సున్నా పెద్ద సున్నా. ఆ పక్కన రెండు సున్నాలు చిన్నవి, ఆహా. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఇది చూడండి. ఇది మా. చాలా మంది ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది మా, చిన్న సున్నా పైకొచ్చి ఇలా తలకట్టు వస్తుంది. ఇది మా. ఈ రెండు ఒకటే యాంగిల్లో ఉంటది. ఈ రెండు ఒకటే మాదిరిగా ఉంటది. యా అంటే అలా కాదు, పెద్ద సున్నా ఉంటది. పెద్ద సున్నా వచ్చి ఇలా వచ్చి ఇలా రాస్తాం. ఇది యా. ఇది మా, ఇది యా. ఇది మా, ఇది యా. యా అంటే పెద్ద సున్నా ఉంటది అప్పుడే. ఇది వచ్చేసి తలకట్టు ఈటికే, ఇది ఇంతలోనే ఇట్లే ఉంటది, ఈ యాంగిల్లో ఉంటది. ఇది అట్లా కాదు, రెండు పైకి వచ్చేస్తాయి చూడండి. మా యా. అలాగే ఇది ఫా. ఇది ఫా, పెద్ద పా. ప, ఫా, ప, ఫా, ఫా అని కూడా అంటారు. ప, ఫా, ప, ఫా, పెద్ద ఫా. ఇది చూడండి. ఇది పెద్ద భా, పెద్ద భా, బ, భా, బ, భా, పెద్ద భా, పెద్ద ఫా. అలాగే ఇది చూడండి. లా. ఇదేమో టా. చూడండి. లా, టా ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ చూడండి. లా, టా, టాకేమో పైన ఇలా ఉంటది. లా, టా. ఓకే. అలాగే ఇది చూడండి. ఇది పెద్ద ఖ, పెద్ద ఖ, చిన్న ఖ, పెద్ద ఖ. ఇది బా, పెద్ద భా. కింద పళ్ళులు ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. కింద పళ్ళులు వస్తాయి. పెద్ద ఖ, పెద్ద భా, క, ఖ, బ, భా. ఆ విధంగా రాసేటప్పుడు సేమ్ గా కనిపిస్తూ ఉంటాయి, అంతే చూసి రాయాలి. ఇది ఇట్లొచ్చి ఇట్లా పోతుంది, ఇది కేవలం ఇట్లా బా టైప్ లోనే. బా, భా. ఇది క, ఖ. ఓకే. ఇది చూడండి. ప. ఇది ప.
సేమ్ దీని మాదిరిగా ఉంటది, కానీ ఇది ఇలా అర్ధచంద్రాకారం ఉల్టా. ఏ ప ఏ సేమ్ ఒకే మాదిరిగా ఉంటాయి. ఇదేమో తలకట్టు, ఇదేమో ఏ ప ఏ. అలాగే ఇది చూడండి, ఇది క, ఇది క, ఇది క్ష, ఇది క, ఇది క్ష, ఇది క, ఇది క్ష, ఇది క, ఇది క్ష. కింద షావత్ వస్తుంది. లక్ష బండిరా అంటాం కదా, అక్కడ వస్తుంది ఇది క్ష. అలాగే ఇందాక చెప్పుకున్నాం పెద్ద ఠ, పెద్ద ఠ, పెద్ద ఠ, ఇది పెద్ద థ, పెద్ద థ. రెండిటికి మధ్యలో చుక్కలు ఉంటాయి. పెద్ద ఠ థ ఠ థ. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూడండి, ఏ, ఇది ఏ, ఏ, ఇది ఏ, 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 ఐ, ఏ, ఏ, ఐ, ఐ పైన ఇలా ఇలా అంటాం. ఐ, ఏ, ఏ, ఐ, ఏ, ఏ, ఐ. ఏ అంటే ఏముండదు, జస్ట్ ఇలా ఉంటది. ఏ అంటే ఇలా ఉంటది. ఐ అంటే ఇది పోయి మళ్ళీ ఇట్లా 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 అటాచ్ అవుతుంది అనమాట, ఇలా అటాచ్ అవుతుంది. అలా ఏ, ఏ, ఐ. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, తెలుగులో కొన్ని అక్షరాలు సేమ్ అదే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఈ వీడియోను మీకు ప్రవేశపెట్టాను, చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకైనా అర్థం కాకపోతే నా సెల్ నంబర్కు కాల్ చేయండి. పూర్తిగా తెలుగు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో విద్యార్థులకు ఒక చక్కటి పుస్తకాన్ని మేము అందజేస్తూ ఉన్నాము. మా పుస్తకం మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థులు మా పుస్తకం కావదలిచిన వారు ఈ నంబర్కు కాల్ చేయగలరు. ఇది వచ్చేసి తెలుగు వర్ణమాల పుస్తకము. సో ఈ పుస్తకాన్ని మేము మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాము. హ్యాపీగా మీకు మీరుగా చూసుకోవచ్చు హ్యాపీగా. ఇకపోతే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పేజ్ నంబర్ 25, 26 రెండు అయిపోగొట్టుకున్నాం ఈ రోజు క్లాస్ లో. పేజ్ నంబర్ 26 అయిపోగొట్టుకున్నాం. పేజ్ నంబర్ 26 వరకు పూర్తిగా నేర్చేసుకోండి. నేర్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో గుణింతాలు, తలకట్ట అంటే ఏమి, దీర్ఘం అంటే ఏమి, గుడి అంటే ఏమి, గుడి దీర్ఘము ఇవి ఎలా ఏర్పడతాయి, ఏ దానికి ఏమేమి పెడతారు, ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ చెప్తాను. నీట్ గా అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Bye bye.